మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. క్యాన్సర్ కాజ్ చేసే ఫుడ్ ఏంటి? క్యాన్సర్ నుంచి మనల్ని కాపాడే ఫుడ్ ఏంటి? క్యాన్సర్ కాజ్ చేసే ఫుడ్ ఈజీగా అరగని ఫుడ్, క్లీన్గా లేని ఫుడ్, ఫ్రెష్గా లేని ఫుడ్. సో సింపుల్. సో ఈజీగా అరగకపోవడం అంటే ఏంటి అంటే అందులో పిండి పదార్థం ఎక్కువ ఉంది, మైదా ఎక్కువ ఉంది, నూనె ఎక్కువ ఉంది, ఆయిలీగా ఉంది, డీప్ ఫ్రైడ్ ఫుడ్. దిస్ ఇస్ హార్డ్ టు డైజెస్ట్. అండ్ దాంతోపాటు ఈ ఆయిలీ ఫుడ్ మనం హెల్తీ ఆయిల్తో కానీ చేయకోకుండా అదే ఆయిల్ని 100 సార్లు మరిగించి ప్రతిరోజు అదే ఆయిల్లో ఫ్రై అవుతూ ఉందనుకోండి, ఈ అన్హెల్తీ ఫుడ్ ఇంకొంచెం అన్హెల్తీ అవుతుంది. ఆల్రెడీ అది అన్హెల్తీ అండ్ మనం కుక్ చేసే తరీకాలో అది ఇంకొంచెం అన్హెల్తీగా అవుతుంది. దాంతోపాటు నాన్ వెజిటేరియన్ ఫుడ్. ఈ నాన్ వెజిటేరియన్ ఫుడ్ అరగడం కష్టం బికాస్ వీఆర్ ఈటింగ్ అనదర్ యానిమల్. కుక్డే అనుకోండి, స్టిల్ ఒక వెజిటేరియన్ ఫుడ్ అరిగినంత తొందరగా ఈజీగా మన డైజెస్టివ్ ట్రాక్ట్ నాన్ వెజిటేరియన్ ఫుడ్ని అరిగించుకోలేదు. ఆ నాన్ వెజిటేరియన్ని మనం ఇంకా నూనె వేసి, రంగులేసి, మసాలాలు వేసి ఇంకా దాన్ని కాంప్లికేట్ చేస్తే మన డైజెస్టివ్ సిస్టమ్ ఇంకొంచెం కష్టపడుతుంది అరిగించుకోవడానికి. దాంతోపాటు ఆ నాన్ వెజిటేరియన్ ఫుడ్ని మనము గ్రిల్ చేసి, బార్బిక్యూ చేసి, బొగ్గుల పైన కాల్చి దాంట్లో నుంచి ఆ మసి పదార్థాన్ని మళ్ళీ మనము తింటున్నాం అనుకోండి, బికాజ్ ఇట్స్ అ బర్న్డ్ ఫుడ్. ఆ బర్న్ అయిన ఆ కెమికల్ మనకి పాయిజనస్. సో దాన్ని ఇంకా కాంప్లికేట్ చేస్తున్నాము. సో ఎలాంటి ఫుడ్ ద్వారా మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి అంటే అది ఈజీగా అరగదు. మనకి దాన్ని చూస్తేనే అర్థమవుతుంది. ఆ మైదాలో ఇంకేదో కలిపి దాన్ని ఇంకో ఆయిల్లో వేయించి, నిన్న వేయించిన ఆయిల్ని మళ్ళీ ఇవాళ వాడు మళ్ళీ వేయించి మనకి ఇస్తుంటే యూ కెన్ అండర్స్టాండ్ ఇది హెల్తీ కాదు, ఇది తిన్నా నాకు ఈజీగా అరగదు, నా పొట్టలో ఏదో తేడా జరుగుతుంది అని. అన్హెల్తీ ఫుడ్ అంటే అది హైజీనిక్గా ప్రిపేర్ చేయలేదు, ఆర్ దాన్ని ఎప్పుడో ప్రాసెస్ చేసి, దాన్ని ఎప్పుడో 6 నెలల క్రితము కోసి దాన్ని ఫ్రీజర్లో పెట్టి దానిపైన ఇంకో ప్రిజర్వేటివ్ వేసి, దానిపైన ఇంకో కలరింగ్ ఏజెంట్ వేసి, తర్వాత మనం ఎప్పుడో ఆ ప్యాకెట్ ఓపెన్ చేసుకుని దాన్ని తిని మనకి అర్థమవుతుంది ఇది ఈ డీప్ ఫ్రైడ్ చికెన్ వాడు ఏదో అవుట్లెట్లో అమ్ముతున్నాడు, ఒక ఫుడ్ జాయింట్ వాడు అమ్ముతున్నాడు. నిజంగా చికెన్ ఎప్పుడు కొయ్యబడ్డది, అది ఎప్పుడు ఫ్రీజర్లో పెట్టారు, అది ఎన్ని ట్రక్కులు మారి మన దగ్గర దాకా వచ్చింది, దానిపైన ఎన్ని రకాల కెమికల్స్ వేస్తే ఎన్ని రోజులు అది పాడవకుండా ఉంది, అండ్ వై ఆర్ వి ఈటింగ్ దట్? అప్పుడప్పుడు తింటే బాడీ తట్టుకుంటుంది, ఇంకెప్పుడు అలాంటి ఫుడ్ తింటే మన బాడీ ఎలా తట్టుకుంటుంది? అండ్ 3 ప్రాసెస్డ్ ఫుడ్. ఈ ప్రాసెస్డ్ అంటే అది ఎప్పుడో ఫ్యాక్టరీలో తయారయ్యి మన దగ్గరికి ఇంకెప్పుడో చేరుతుంది, మన దాన్ని ఇంకెప్పుడో తింటాము. సో ఫ్రోజన్ ఫుడ్ అండ్ డీప్ ఫ్రైడ్ ఫుడ్ అండ్ యూజువలీ ఫాస్ట్ ఫుడ్ అది ఏ రోజు ఆ రోజు చికెన్ కోసి ఆర్ ఆ రోజు ఇంకేదో చేసి మనకి వండి పెట్టట్లేదు, ఫ్రీజర్లోంచి తీసి ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయ్యి మనకి రెడీ చేసిస్తున్నాడు. సో ఈ ప్రాసెస్డ్ ఫుడ్లో తినేది ఏది కూడా ఫ్రెష్ కాదు. అండ్ ఆబ్వియస్లీ దానిలో ఉన్న కెమికల్స్, ప్రిజర్వేటివ్స్, కలరింగ్ ఏజెంట్స్ అండ్ ఎన్హాన్సర్స్ అండ్ వాటెవర్ అవన్నిటి మూలంగా మన బాడీ దాన్ని తట్టుకోలేకపోతుంది. సో ఇలాంటి ఇన్సల్ట్స్, అన్క్లీన్ ఫుడ్, అన్హైజీనిక్ ఫుడ్ అండ్ హార్డ్ టు డైజెస్ట్ ఫుడ్ రిపీటెడ్గా బాడీకి మనం ఇదే పెడుతూ ఉంటే ఇంకా బాడీ గివప్ అవుతుంది. ఇంకెన్నాళ్ళు నేను ఇలా కష్టపడి నువ్వు నాలో వేస్తున్నదంతా అరిగిచ్చి నీకు క్యాలరీస్ ఇవ్వగలను అని చెప్పి బాడీలో పార్ట్స్ చెడిపోతాయి. ఆ చెడిపోయిన బాడీ పార్ట్స్ క్యాన్సర్ కింద మారుతాయి. సో ఎలాంటి ఫుడ్ మనకి మంచిది, ఎలాంటి ఫుడ్ నుంచి మనము డిజీజెస్ నుంచి బయటపడవచ్చు అంటే క్లీన్ ఫుడ్ అండ్ ఫ్రెష్ ఫుడ్ అండ్ ఈజీ టు డైజెస్ట్ ఫుడ్. మనకి తెలుసు మనం ఏం తింటే గబుకున అరిగిపోయి మన పొట్ట తొందరగా ఎంటీ అయిపోతుంది, నెక్స్ట్ మీల్కి మనం హ్యాపీగా రెడీ అవుతాము అంటే ఫ్రెష్ ఫ్రూట్, ఫ్రెష్ వెజిటబుల్స్, హోమ్ కుక్డ్ ఫుడ్లో ఆయిల్ తక్కువ ఉంటుంది, మసాలా, కలరింగ్ ఏజెంట్స్ ఇవన్నీ తక్కువ ఉంటాయి అండ్ ఈజీలీ డైజెస్టబుల్ ఫుడ్ ఉంటుంది. సో ఎంత ఫ్రెష్గా తయారు చేసుకుని, ఎంత క్లీన్గా హైజీనిక్గా తయారు చేసుకుని, ఎంత సింపుల్గా దాన్ని వండుకొని తింటే బాడీకి అంత మంచిది. మన పేగులు కష్టపడవు, అప్పుడు ఈజీగా అరిగించేస్తాయి. అండ్ 2
ద కలర్ ఇన్ ద ఫుడ్, మనం తినే ఫుడ్లో కలర్ అంటే ఫుడ్లో మనం బయట నుంచి చేసుకునే కలర్ కాదు, ఒక ఫ్రూట్లో వెజిటబుల్లో న్యాచురల్ కలర్ ఉంటుంది. ఈ కలర్ ఇస్ మెంట్ టు బి గుడ్ ఫార్ ఫైటింగ్ ది డిసీజెస్. సో యాంటీ ఆక్సిడెంట్స్ అంటాము. మన బాడీలో జరుగుతున్న చెడుని ఈ కలరింగ్ ఏజెంట్, ఈ ఫ్రూట్లో వెజిటబుల్లో ఉండే ఆ రంగు పదార్థం వెళ్ళి వాటిని ఆక్సిజన్ రాడికల్స్ రిలీజ్ చేసి ఆ చెడు జరిగిన సెల్స్ని తీసేస్తాయి అని ప్రూవ్ అయింది. సో ఏదన్నా పండు కానీ కూరగాయ కానీ రంగులో ఉందనుకోండి, ఎర్ర రంగు, పర్పుల్ కలర్, ఆరెంజ్ కలర్, క్యారెట్లో ఉండే ఆరెంజ్, లేదా పంప్కిన్లో ఉండే ఆరెంజ్, బీట్రూట్లో ఉండే కలర్, బ్రాకలీలో ఉండే గ్రీన్ కలర్, స్పినాచ్లో ఉండే గ్రీన్ కలర్, ఈ కలరింగ్ ఏజెంట్స్ అన్నీ మనల్ని కాపాడుతాయి, ఫ్రమ్ డ్యామేజ్ అయిన సెల్స్ని తీసేస్తాయి. అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ అంటాము. ఈ కలర్ ఉన్నవి తినటం మంచిది, బట్ ఈ కలర్ ఉన్న పదార్థాలని మనం బాగా ఉడికించేసి కుక్ చేసి ఎన్నో నిమిషాల సేపు వాటిని పొయ్యి పైన పెడితే వాటిలో ఉన్న బెనిఫిట్ పోతుంది. సో ఈ కలర్ ఉన్న ఫ్రూట్ అండ్ వెజిటబుల్స్ ఎంత తక్కువ కుక్ చేస్తే అంత బెటర్. ఆర్ సమ్ టైమ్స్ కుక్ చేయకుండా తింటే కూడా ఇట్స్ వెరీ గుడ్ ఫర్ అస్. ఫ్రూట్స్ అయితే కుక్ చేసే అవసరం లేదు, వెజిటబుల్స్ని 8 minutes లోపు కుక్ చేసేయమంటున్నారు. అంత తక్కువ కుక్ అయినప్పుడు ఆ కలరింగ్ ఏజెంట్లో ఉన్న బెనిఫిట్ మనం తింటే మనల్ని కాపాడుతుంది. సో ఇట్స్ వెరీ ఈజీ, ఇట్స్ వెరీ లాజికల్. దీని గురించి మనం పెద్దగా డీటెయిల్గా రీసెర్చ్ చేయాల్సిన అవసరం లేదు. మనకు చూస్తేనే అర్థమైపోతుంది ఏది హెల్తీ, ఏది అన్హెల్తీ, ఏది మంచిది, ఏది కాదు అని. సో మరీ ఓన్లీ మంచి ఫుడ్డే తినేయాలి అని లేదు, మరీ ఇటువైపు ఉంటానని లేదు, మధ్య రకంగా ఉండాలి. వారానికి కనీసం 5-6 times 5-6 days ఫోకస్ ఆన్ హెల్తీ ఫుడ్. ఒక చీట్ డే నాడు కొంచెం మనకి మంచిది కాకపోయినా అప్పుడప్పుడు ఫర్ వాట్ ఎవర్, ఫర్ సాటిస్ఫాక్షన్ యూ కెన్ ఈట్. బట్ ఎప్పుడు ప్రాసెస్డ్ అండ్ అన్హైజీనిక్ ఫుడ్ తింటే మటుకు క్యాన్సర్ బారిన పడకుండా తప్పదు.